ఓం కేశవాయ నమః. శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయం, ర్యాలీ, ఆత్రేయపురం. శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దివ్య చరిత్ర చెప్పుకుందాం. దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రథం ఎక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరులు వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోతుంది అని శ్రీ మహావిష్ణువు వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నా నిజస్వరూపాన్ని చూపిస్తే గాని ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంలో వెనుక స్త్రీ రూపంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామిగా అవతరించారు. ఇదంతా విష్ణు మాయ అని శివుడు సిగ్గుపడి ఇంతవరకు వచ్చేశాను అనుకొని ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించారు. రథం యొక్క శీల రాలి పడటం వల్ల రాలీగా మారింది ఆ గ్రామం. కాలక్రమేణా ర్యాలీగా అనే గ్రామంగా మారింది. ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని చోళ కాలంలో ఆలయ నిర్మాణం జరిగినది. పురాణాల ప్రకారం కృతాయుగంలో స్వామివారు సాలగ్రామ శిలగా వెలిసినట్లు చెప్పబడుచున్నది. ఈ జగన్మోహిని కేశవ స్వామి యందు పురుష రూపం, వెనుక స్త్రీ రూపం, సాలగ్రామశిల, స్వయంభు ఏకశిల స్వామికి కిరీటం, మకర కుండలాలు, కర్ణపత్రాలు, కంఠం ముడతలు పడినట్లుగా ముడతలు, కౌస్తభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవేతం, నాభిస్థానం, ఉత్తరీయం, శంఖం, చక్రం, గద పట్టుకున్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళ యొక్క నైపుణ్యత, అభయహస్తం, హస్తరేఖలు, భార్యలు శ్రీదేవి, భూదేవి, రుక్మిణి, సత్యభామలు మింజామారాలు విసురుతున్నట్లుగా గరుత్మంతుడు స్వామి పాదసేవ చేసుకుంటున్నాడు. విష్ణు పాదోధ్యాన గంగ విష్ణు పాదముల యందు గంగ పుట్టినది అని శాస్త్రం చెప్పబడుతున్నది. ఆ నిదర్శనంగా స్వామివారి 2 పాదముల నడుమ చిన్న గంగాదేవి విగ్రహం పద్మాసనం వేసుకొని నమస్కారం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఆ గంగాదేవి విగ్రహం నుండి గంగ నిరంతరం స్వేద బిందువుల వలె సవిస్తూ ఉంటుంది. పరమ భాగవతములు పాదసేవ చేసుకుంటున్నారు. ఉభయ పార్శ్వముల యందు పొన్న చెట్టు శ్రీ కృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్లుగా మకర తోరణ రీతి ఉభయ పార్శ్వముల యందు ఆలయములో కేశవస్వామి ఆలయ శిఖరం, దశావతారములు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురాముడు, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములు, అంబుర నారదులు వీణ వాయిస్తున్నట్లుగా కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నట్లుగా, రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా, ఆదిశేషు పడగ విప్పినట్లుగా స్వామి పురుష రూపంలో దర్శనమిస్తున్నారు. స్త్రీ రూపంలో శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ చామంతి పుష్పకురులు, వాటి నైపుణ్యత, దండకడియాలు, కచ్చా పోసినట్టుగా చీరకట్టు పద్మిని జాతి, స్త్రీ కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంటుంది. కాళ్ళకు కడియాలు, అందెలు, పట్టీలతో మోహిని రూపంలో స్వామి అవతరించారు. శ్రీ మాత్రే నమః.